నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నగరంలో కర్మన్యే వాదికారస్తే చిత్ర యూనిట్ సందడి. భవానీపురంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ సవిత. దేవి నవరాత్రులు డ్రెస్ కోడ్తో కూటమి మహిళా నేతలు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అశ్వయుజ శుద్ధ విధియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకే మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తాంశంగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. సమస్త దేవతా మంత్రాలకే గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రి అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రి మాతను వేద మాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానము పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి చంద్రశేఖర్ శాస్త్రి వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై ఈరోజు మన రెండో రోజుకు చేరుకున్నాము. ఈ రోజున అమ్మవారు గాయత్రీదేవిగా మనందరికీ కూడాను దర్శనమిస్తారు. గాయత్రి అనగా వేదత్రయం, 3 వేదముల యొక్క సారభూతమైనటువంటిది ఆ మంత్రం. ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవతగా ఈవిడ వెలుగొందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి ఈ గాయత్రీదేవిని మనం పూజించినట్లయితే సర్వమంత్రాల యొక్క అధిష్టాన దేవతల్ని పూజించినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మన అందరం కూడాను అమ్మవారిని గాయత్రీదేవిగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలవలసిందిగా మనవి. దీనికి ముఖ్యంగా శంఖం, చక్రం వగైరా ఇటువంటివన్నీ కూడాను ఆవిడ ధరించి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రూపంతో మనం అమ్మవారిని పూజించినట్లయితే విశేష ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడాను అది దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని పూజించవలసిందిగా మనవి. విజయవాడ నగరంలో కర్మన్యే వాదికారస్తే చిత్ర యూనిట్ సందడి చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ కోరారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భవానీపురంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ మాట్లాడుతూ సీనియర్ నటుడు బ్రహ్మాజీ, నటుడు శత్రు మాస్టర్ మహేంద్రన్తో కలిసి కర్మన్యే వాదికారస్తే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. తొలిసారిగా ఏ విధమైన డైలాగులు లేకుండా విడుదల చేసిన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠ భరించేలా ఉంటుందని తెలిపారు. మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందని చెప్పారు. ఎలాంటి స్టార్స్ లేకుండానే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తీయటం జరిగిందని, చిత్ర నిర్మాణానికి నిర్మాత తమకెంతగానో సహకరించారని అన్నారు. ఈ చిత్రంలో నటులు బెనర్జీ, పృథ్వీ, శివాజీ, రాజారత్నం, సుధా కూడా నటించారని, వారు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించడం జరిగిందని చెప్పారు. 2 పెద్ద చిత్రాలు విడుదలవుతున్న వేళ తమ చిన్న చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. గుడ్ మార్నింగ్ అందరికీ, థ్యాంక్ యూ. మా ఫిలిం కర్మణ్య వాదికారస్తే మేము ఇంకొక వీక్ డేస్లో థియేటర్స్కి రాబోతున్నాము. దీంట్లో లీడ్ కాస్ట్ వచ్చి మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ గారు అండ్ శత్రు. ఫీమేల్ లీడ్స్ వచ్చి ఐరా అండ్ ఆయిషా. ఇది
ఫస్ట్ ఫిలిం. అంటే ఎస్పెషల్లీ మన మీడియా వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే దీంట్లో లీడ్ టీం మొత్తము విజయవాడ వాళ్ళే, ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ విజయవాడ వాళ్ళే. మూడు టీమ్స్ కంప్లీట్గా కొత్త వాళ్ళు, ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఫస్ట్ టైం వస్తున్నాము. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫిలిం. అంటే రెగ్యులర్గా అందరూ చెప్పేది అయినా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. 2 పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా వస్తున్నామంటేనే ఉన్న ఆడియన్స్కి అర్థం అవ్వాలి. సో ఫస్ట్న వస్తున్నాం మేము థియేటర్స్కి. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇది నువ్వు మాట్లాడు. హలో అండి, చేంజ్ అవునా? హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు శివశంకర్ దుర్గా ప్రసాద్. మా యశస్విని ఫిలిమ్స్ ప్రొడక్షన్ నంబర్ 1 కర్మణ్యవాధికారస్తే. మెయిన్ క్యాస్ట్ వచ్చి బ్రహ్మాజీ గారు, శత్రు గారు, మాస్టర్ మహేంద్రన్. ఫీమేల్ లీడ్స్ వచ్చి చైత్ర, ఆయేషా. వీళ్ళది కూడా ఫస్ట్ ప్రాజెక్టు యాజ్ ఎ మెయిన్ లీడ్స్. అంటే వాళ్ళ కెరీర్లో ఫస్ట్ మూవీ విచ్ ఇస్ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. మా టీం మొత్తం అందరిది ఇది ఫస్ట్ వెంచర్. అండ్ ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను. అందరికీ మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Namaskaram Andarki. First of all, thank you very much for all of you coming here. And I'm playing Yagna ane oka character ee cinemalo. It's a very powerful cop. I mean, it was not easy to carry her, but somehow director made me do that. And I'm very, very excited that we are coming on theatres from October 1st. We have made this film with koncham kashtam and lots of love, lots of ishtam. I know it's a very small team. Andaru chaala efforts chesamu because it was not easy for us. Andarki idi kottadi, andaru, it was like learning for us. Chestu we were figuring out there were more hurdles coming on, and finally anni datukuni intavaraku vachi we are finally coming. I'm very happy very happy that we are in the last phase of this film. And yeah, you guys would enjoy it. I'm very confident, and director too. Thank you so much. Thank you. Hi everyone, I'm Aisha. It's my first movie, so it's quite challenging for me. But honestly, I'm very grateful to our director and to everyone who were there on set, to Beat Ira, my co-actor Mahendran. Everybody helped me with dialogues or, like expressions, everything. So I'm very grateful to all of them to support me. And honestly, as the title goes, Karmanya Vadhikar Raste, I've done my part. I've left it to God now. Let's see how it goes. As you've seen, the trailer is just the spark. So the main fire will lit up on screen on 1st of October. So I hope I see you all there, and people love us and our film. So thank you. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు దుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలలో దుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో జరిపించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని లక్ష కుంకుమార్చన, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యాంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజీనాంతం సకల సౌకర్యతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వైదిక కమిటీ సభ్యులు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని అందించేందుకు దేవస్థానం అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీస స్వయంగా ప్రసాద కేంద్రాలను పరిశీలించారు. లడ్డు ప్రసాదం ఏ విధంగా తయారు చేస్తున్నారో, రోజుకి ఎన్ని లక్షల ప్రసాదాలు అమ్ముతున్నారో అనే వివరాలను దేవస్థానం అధికారుల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రసాదం తయారు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎలాంటి లోపాలు జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లడ్డు కేంద్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అమ్మవారి ప్రసాదం తయారీకి వాడుతున్న నెయ్యితో పాటు వివిధ పదార్థాలను పూర్తి స్థాయిలో వివరాలను నమోదు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో లడ్డు ప్రసాదాల కొరత లేకుండా చూడాలని దేవస్థానం ఈవోను ఆదేశించారు. కనకదుర్గమ్మవారి దసరాలో ఎంతో వైభవంగా నిన్న మొదలైంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. అలాగే భక్తులకి పూజ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి లడ్డు తీసుకుంటారు. లడ్డు తయారీ ఎలా ఉంది, లడ్డు క్వాలిటీ గురించి జస్ట్ సర్ప్రైజ్ ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది. మనకు ఈసారి కావాల్సిన లడ్డు దాదాపుగా 30 లక్షల నుంచి 32 లక్షల లడ్డు అంచనా వేసుకొని ఈవో గారు ప్రిపేర్ చేయిస్తున్నారు. దానికి 3 లొకేషన్ ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఇప్పటికే 2 లొకేషన్లు మొదలై ఉన్నాయి. ఎవ్రీడే ఒక్కొక్క లొకేషన్లో 1,00,000 లడ్డు చేసే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 2 లక్షల లడ్డు పర్ డే చేయగలుగుతున్నాము. నాకు మెయిన్లీ మూల క్షేత్రం రోజున ఎక్కువ లడ్డు సేల్ ఉంటాయి. ఆ రోజు కావాల్సిన స్టాక్ కూడా చేసేసి జాగ్రత్తగా అవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న చూసుకుంటే మొదటో రోజు 74,000 లడ్డు సేల్ అయ్యాయని మన లడ్డు కౌంటర్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకుంటూ వెళ్తుంటాము. దీనికి కావాల్సిన ప్రాసెస్, నెయ్యి, అలాగే మన క్యాషియో, చక్కెర ఇవన్నీ చాలా బ్రాండెడ్గా చాలా క్వాలిటీ ఉండే ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే పెట్టున్నాను. వాళ్ళ సూపర్విజన్తో అన్నీ జరుగుతూ ఉంటుంది. టెంపుల్లో కూడా చాలా చక్కగా అంతా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రతి లడ్డు 80 గ్రామ్ నుంచి ఎక్కువ ఉండాలి. 81, 82 గ్రామ్ మినిమం 80 గ్రామ్ ఉండాలి. కాబట్టి ఏది వెయిట్ చేసినా 82, 83 వస్తూ ఉంది. సో ఇది ఎంతగానో తగ్గడానికి లేదు. ఒక లడ్లు కలిపి బాక్స్ లాగా చేసి ఈరోజు 6 లడ్డు కలిపి ఒక బాక్స్ లాగా అమ్ముతూ ఉన్నారు కౌంటర్లకి. పబ్లిక్ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు. ఇండివిజువల్ లడ్డు కావాలని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ అలాగే మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు డిసైడ్ చేసి ఆన్ ది డే ఆఫ్ ఇది మన మూల నక్షత్రం రోజున లడ్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అందరికీ భక్తాదులకి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. వచ్చే భక్తాదులకి ఎంత సంతృప్తిగా వాళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్లో క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా సిబ్బంది అందరూ, ఎండోమెంట్ సిబ్బంది, అలాగే టెంపుల్ సిబ్బంది, అలాగే మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్టాఫ్ కూడా అడిగి తెలుసుకున్నాను ఎప్పటికంటే ఎన్ని గంటలకు వచ్చేస్తారు, మీకు వెయిట్ ఎలా తెలుస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. చాలా చక్కగా వాళ్ళు చేసి పెడితే ఆటోమేటిక్గా అది 80, 82, 83, 84 గ్రామ్స్ వచ్చేస్తూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఈసారి లక్షలాది మంది అంటే దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం 11 రోజులు కూడా వచ్చింది కాబట్టి దసరా ఎక్కువ లడ్డు ప్రొడక్షన్కి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. 3 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో దాదాపుగా 1,00,000 లడ్డు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అత్యంత నాణ్యమైన, అత్యంత భక్తికరంగా, అలాగే అమ్మవారి ఏదైతే దర్శనం ఎంత మంచిగా జరుగుతుందో అంతే మంచిగా వాళ్ళు ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే అమ్మా, ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్తో వచ్చున్నాము, అన్నీ చూసాము. అక్కడ హైజీన్, శానిటేషను, అట్లాగే అక్కడ వేస్తున్న వస్తువులది, అలాగే ఇప్పుడు అది ఎంత ఫ్రై చేయాలి, అది ఎంత కలపాలి, అది ఎంత ఆరపెట్టాలి, ఆరపెట్టిన తర్వాత ప్యాకింగ్ ముందు అది ప్రాపర్గా కన్సిస్టెన్సీ ఉందా లేదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు స్టేజ్ బై స్టేజ్ మానిటర్ చేస్తున్నారు. ప్రతి బ్యాచెస్ కూడా డాక్యుమెంట్ చేసుకుంటున్నారు. ఏ బ్యాచ్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు వెళ్తుంది మొత్తం తెలుస్తుంది. కాబట్టి అదే ప్రకారంగా చాలా సిస్టమేటిక్గా మానిటర్ చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అయితే క్యూఆర్ కోడ్ పెట్టున్నామో దాంట్లో ముఖ్యంగా కొన్ని చోట్ల ఎండలు ఎక్కువైన తర్వాత వాళ్ళు నడిచి వస్తున్నప్పుడు కాళ్ళు ఎక్కువగా మండుతున్నాయి, ఇక్కడ మ్యాట్ లేదని చెప్పారు. అది వెంటనే అరేంజ్ చేశాము. ఇంకా మెయిన్లీ అక్కడ ఒక దగ్గర టాయిలెట్ లేదన్నారు. ఇది వినాయక గుడి నుంచి మనం టోల్ గేట్ వరకు మధ్యలో టాయిలెట్ లేదని ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈరోజు మున్సిపల్ కమిషన్ చెప్పేసి మొబైల్ టాయిలెట్ తెప్పించేశాను. ఫీడ్బ్యాక్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అలాగే వృద్ధులు, వికలాంగులకి బోర్డింగ్ పాయింట్ కరెక్ట్గా తెలియట్లేదు, క్యూ లైన్లో ఇబ్బంది అవుతూ ఉందని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఈ రోజు నుంచే 6 ప్లేసెస్, బస్టాండు, సిటీ బస్టాండు, పున్నమి ఘాటు, దుర్గా ఘాటు, వినాయక టెంపుల్ దగ్గర బస్సెస్ ఫ్రీ బస్ పెట్టేసి అక్కడ ఒక టీం పెట్టి అనౌన్స్మెంట్ చేసి వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళని అంటే బస్సులో తీసుకొచ్చేసి టోల్ గేట్ ద్వారా దర్శనం చేసి వాపస్ వెళ్ళే తెచ్చేస్తున్నాము.
ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా అంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఒకటి మన పనితీరు కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి అది చాలా బాగా పనిచేస్తుంది. మీ సైడ్ నుంచి మీడియా మిత్రులకు కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా లోపాలు మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి నా దృష్టికి తీసుకురండి. కంపల్సరీగా అటెండ్ అవుతాము. మన ఉద్దేశం ఒకటే, సామాన్య భక్తులకు పెద్దపీట వేయడము, వచ్చే భక్తులకి ఎంతో సంతృప్తితో అమ్మవారి దర్శనం చేయించి ఇంటికి పంపించడం, అదే ఈసారి దసరా విశేషత. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్ సవిత మంగళవారం శ్రీ గాయత్రీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ విషయం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కూడా క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి స్త్రీ శక్తి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన కృషి ఫలించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి. మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం. మరి ఈరోజు కూడా మరి 3 మంత్రులము, శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మరి అదేగా మహిళా మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ అక్కడ కూడా మాట్లాడాం. మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా భక్తాదులు పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పారు. అందరూ దగ్గరుండి, ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, మరి బోర్డు వారు, అదేవిధంగా పోలీసులు, డాక్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి, డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులకు అనుకూలం చేశారు. మరి భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భవాని. ఆంధ్రుల రాజధాని అమరావతి వైభవం ప్రపంచానికి తెలియాలని, ప్రపంచ పటంలో విజయవాడ, గుంటూరులతో కలిసి అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకురావటమే కాక విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాష, సంస్కృతుల రాజధానిగా, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరాజిల్లుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపంలో విజయవాడ ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలు అభివృద్ధి చెంది ఓ విశాల రాజధాని ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. అందులో భాగంగానే స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాల్లో అమరావతికి చోటు కల్పించామని, ఇది విజయవాడ అభివృద్ధికి ఉపకరించే అంశమని, అమృత్ నగరాల్లో విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు. తెచ్చింది ఇప్పుడే. అందరికీ నమస్కారం. విజయవాడ ఉత్సవం నిన్న ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది.
తొమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కానీ, ఘనసాల వారి కళాక్షేత్రంలో కానీ, ఇక్కడ కానీ పొన్నమిఘాట్లో కానీ అతిరథ మహారథులందరూ పాల్గొని ఈ ప్రారంభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఈ 10 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 1 గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియచేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా వస్తారు. నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. చూసాము నిన్న, మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళ స్టేజ్ కింద కూడా నిన్న చాలామంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ వచ్చే వీటిలో కానీ చాలామంది ఇక్కడ వాళ్ళు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా విజయవాడ ఉత్సవం ఇదే రీతిలో రోజుకొక ప్రముఖుడు. గౌరవ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని శివనాథ్ గారు తపన ఒకటే, అందరి సహకారంతో విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి. నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు. భారతదేశంలోనే నెంబర్ 1 మ్యూజికల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ 10 రోజుల పాటు ఎవరు ఊహించనివి, ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాలని ఇక్కడ కానీ, కళాక్షేత్రంలో కానీ, ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు. దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర ప్రజలు 6 గంటలకు అందరూ ఆహ్వానితులే, కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమం విజయవాడ ఉత్సవం. రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది. అద్భుతమైన మ్యూజికల్ నైట్లు, అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను, విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి, ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపటమే కాదు, నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ నగర ప్రముఖులందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి అమ్మవారి ఉత్సవాలకి మరింత శోభని తీసుకురావటం కోసం ఏర్పాటు చేసినటువంటి విజయవాడ ఉత్సవ్ నిన్న అత్యంత ఘనంగా లోకేష్ గారు, వెంకయ్యనాయుడు గారు, ఇతర మంత్రివర్గ సహచర కేబినెట్ మంత్రులు, ఇతర పెద్దలందరి సమక్షంలో మరి అద్భుతమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవాల్లో దేశం నలుమూలల నుండి ప్రఖ్యాతిగాంచినటువంటి కళా బృందాలు ఎన్నింటినో ఈ ఉత్సవాల్లో వారి ప్రదర్శనలు ఇవ్వడానికి ఆహ్వానించడం జరిగింది.
నిన్న మీరు చూసినటువంటి ఆ నవదుర్గ కార్యక్రమం కానీ, అదేవిధంగా మూన్లైట్ సింఫనీ కార్యక్రమం కానీ, మరి ఈరోజు అభిజిత్ నాయర్ ఎవరైతే ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో అభిజిత్ నాయర్, ఆయన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా విజయవాడ నగరవాసులు, ఇప్పుడు పెద్దలు మీరా గారు చెప్పినట్టు, అంటే మన నగరంలో ఇటువంటి కళాకారుల యొక్క కళా ప్రదర్శనలు మనం చూడగలమా, ఆ అవకాశం మనకు వస్తుందా అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇవాళ వైబ్రెంట్ విజయవాడ అనేది ఒక వైబ్రెంట్ సిటీ. ప్రముఖులందరూ ఈ నగరానికి రావాలి, ఈ నగరం యొక్క అందాలు తిలకించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాలి. నగరాభివృద్ధికి ఇవన్నీ కూడా. అసెంబ్లీ శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా కూటమి మహిళా నేతలు ఎర్ర దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో కలర్ కోడ్ డ్రెస్తో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గాయత్రీదేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ కోడ్ దుస్తుల్లో కూటమి పార్టీల మహిళా సభ్యులు సభకు వచ్చారు. నేటి ఉదయం దుర్గమ్మ గుడికి వెళ్లిన కూటమి మహిళా నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాల గురించి మంచి సందేశం వెళ్లాలని డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని చెప్పారు. అందరూ గాయత్రీదేవి అలంకారానికి అనుగుణంగా రెడీ శారీస్ తో వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామన్నారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ వీఎంసీ వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వినాయకుని గుడి, కెనాల్ రోడ్డు, సీతమ్మవారి పాదాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ కల్పించే వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా పూర్తి స్థాయిలో కల్పించాలని, తన పర్యటనలో భక్తులు చెప్పుల స్టాండ్లు ఉన్నప్పటికీ రోడ్లపైన చెప్పులను వదిలేయటం చూసి ప్రజలకు సౌకర్యాలను మరిన్ని పెంచాలని, అవసరమైన చోట ఉచిత చెప్పుల మరియు సామాన్లు భద్రపరిచే స్టాండ్ల సంఖ్య పెంచమని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా నిరంతరం స్టాక్ పాయింట్ల నుండి త్రాగునీటి పాయింట్లకు సరఫరా అయ్యేటట్టు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, వాడుక నీరు నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని వస్తువులు కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ నగరంలో కర్మన్యే వాదికారస్తే చిత్ర యూనిట్ సందడి. భవానీపురంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత. దేవి నవరాత్రులు డ్రెస్ కోడ్ తో కూటమి మహిళా నేతలు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.